ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ అంటుంటారు. దయాగుణాలు, మమకారాలు వెల్లివిరడమే కాదు, రక్తపటేరులు పారిన నేల కూడా ఇదే. ఎంతో మంది ప్రముఖులు ఈ ప్రాంతం నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలారు. అలాంటి ప్రాంతంలో ఒక యువకుడు మొదటిసారి గెలిచి మంత్రి అయ్యారు. అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తానంటున్నారు. ఇంతకీ ఏంటా ప్రాంతం? ఎవరా యువ నాయకుడు? ఉమ్మడి ఏపీలోనూ ఇప్పటివరకు నవ్యాంధ్రప్రదేశ్లో కూడా అత్యంత వెనుకబడిన జిల్లా ఏదంటే ఠక్కున గుర్తొచ్చేది కర్నూలే. ఈ జిల్లా నుండి ఎంతో మంది రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు అయ్యారు. పివి లాంటి వ్యక్తులను ప్రధానమంత్రిని చేసింది కూడా ఈ ప్రాంతమే. కానీ ఏమి లాభం? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా కర్నూలు పరిస్థితి తయారైంది. ఇప్పటికీ సిటీలో అభివృద్ధి మాటకొస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. మరోవైపు కర్నూలు జిల్లాపై ఫ్యాక్షన్ అనే బలమైన ముద్ర వేశారు. ప్రతి ఒక్కరూ రాజకీయంగా అధికారం కోసం అవి చేస్తామని ఇవి చేస్తామని హామీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత యథారాజా తథా ప్రజ అనేలా అంత మర్చిపోతారు. ఆటోలే జీవనాధారంగా కుటుంబాలు బతుకుతున్నాయి. కర్నూలు పక్కనే తుంగభద్ర, కృష్ణా నదులు పారుతుంటాయి. కానీ సాగునీటికి, తాగునీటికి కర్నూలు జిల్లా ప్రజలు సతమతమవుతుంటారు. కరువు నేలలో కడుపు మార్చుకోలేక పొట్టచేత పట్టుకొని ఉపాధి కోసం కార్మిక, కర్షక జనం దూర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. గౌరవ మంత్రివర్యులు భరత్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, మినిస్టర్ చేపట్టిన తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన పనులు కానివ్వండి, లేకపోతే కంపెనీలు సంబంధించిన ఇండస్ట్రీస్ కానివ్వండి, కర్నూలుకి అయితే ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో కనీసం 1 టౌన్ పరివాహిత ప్రాంతాల్లో కనీసం డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, మంచినీటి సమస్యలు అనేది ఎన్నో ఉన్నాయి. స్వయాన ఎమ్మెల్యే గారి లోకల్ ఏరియా అయినా కూడా ఆయన ఎటువంటి అభివృద్ధి అక్కడ కర్నూలుకి సంబంధించి కూడా ఆయన సొంత ఏరియాలో కూడా చేసుకునే పరిస్థితిలో అయితే గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండేది. బట్ భరత్ గారు మంత్రి అయిన తర్వాత కర్నూలు నియోజకవర్గంలో ఆయన ఎప్పుడు అందుబాటులో కర్నూలుకి వచ్చినా కూడా మున్సిపల్ అధికారులతో కానివ్వండి, కలెక్టర్ గారితో కానివ్వండి, మిగతా వ్యవస్థలకు సంబంధించిన అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ డ్రైనేజ్ వ్యవస్థలు అనేది అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కాలువల మరమ్మతులు చేస్తూ ఉన్నారు. నీటి సమస్య అనేది కూడా ఎటువంటిది లేదు. ముఖ్యంగా ఆయన సొంత నియోజకవర్గమైన కర్నూలుకి ఎన్నో ఇండస్ట్రీస్ తేవాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు, ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. దానిలో ఉదాహరణగానే మన ఓరోకల్కి సంబంధించిన ప్రాంతంలో కూడా ఎన్నో హబ్బులు తెస్తూ ఉన్నారు, కంపెనీలు తెస్తూ ఉన్నారు, పరిశ్రమలు తెస్తూ ఉన్నారు. కర్నూలు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది గత ప్రభుత్వంలో చూసుకుంటే అయితే ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. కర్నూలు జిల్లాలో కోట్ల, కేయి, భూమా, గంగుల కుటుంబాలదే రాజకీయం. దశాబ్దాలుగా ఇదే సాగుతుంది. సీనియర్ పొలిటీషియన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి జిల్లా మారడం, మరో సీనియర్ రాజకీయ నేత కేయి కృష్ణమూర్తి వయోభారంతో రాజకీయాలకు దూరం కావడం భరత్కు కలిసి వచ్చిందంటున్నారు. జిల్లాలో ఇతర రాజకీయ నేతల నుంచి పోటీ లేకపోవడం భరత్ ఎదిగేందుకు మంచి ఛాన్స్. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నగర అభివృద్ధికి కృషి చేస్తే భవిష్యత్తు రాజకీయం భరత్దేనని అంటున్నారు. కర్నూలు అసెంబ్లీకి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్దే పైచేయి. కాంగ్రెస్ 8 సార్లు గెలిస్తే టీడీపీ 3 సార్లు గెలిచింది. కమ్యూనిస్టులు 2 సార్లు, ఇండిపెండెంట్ 1 సారి గెలిచారు. 2009లో టీడీపీ నుంచి టీజీ వెంకటేష్ గెలవగా 2004లో సిపిఐ నుంచి గఫూర్ గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ తరఫున టీజీ వెంకటేష్ గెలుపొందారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో వరుసగా కర్నూలు బురుజులో ఫ్యాన్ రయ్యన తిరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే టీజీ భరత్ వరుసగా 2 సార్లు ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2024 నాటికి రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. వైసీపీ సిట్టింగ్ను మార్చడం, కూటమి బలం తోడవడంతో మంచి మెజారిటీతో టీజీ భరత్ గెలుపొందారు. ఈరోజు రాజశేఖర రెడ్డి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ ఈరోజు చంద్రబాబు పైన, తెలుగుదేశం పార్టీ పైన నీరు చల్లే విధంగా మాట్లాడుతున్నారు. మీకు అసలు సిగ్గు ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయిన అప్పటికి కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగినాయి. ముఖ్యంగా కర్నూలులో టీజీ భరత్ గారు మంత్రులు అయిన తర్వాత ఈ కర్నూలులో తాగునీటి సమస్యలు కానీ, డ్రైనేజ్ ఇప్పుడు ఏ ఏరియాలో చూడండి డ్రైనేజ్ వర్క్లు జరుగుతున్నాయి. ఏ వార్డులో చూడండి
సీసీ రోడ్ల వర్క్లు జరుగుతున్నాయి. అలాగే హాస్పిటల్కి కావాల్సిన ఎక్విప్మెంట్లు కానీ క్యాన్సర్ హాస్పిటల్ కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్నింటి కూడా టీజీ భరత్ గారు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు పని రాక్షసుడని ఈ రాష్ట్రానికి మొత్తం తెలుసు. కానీ ఆ పని రాక్షసుడికి టీజీ భరత్ గారు ఆయన ఒక పని రాక్షసుడి జతే ఈ కర్నూలు జిల్లాని అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తున్నారు. మీరంతా చూసుకోండి. ఈరోజు మీకు చెప్తున్నాను, 2024కు ముందు తర్వాత వచ్చే మళ్ళా 2029కి ఈ కర్నూలు జిల్లా ఎలా ఉంటుందో మీరు చూడబోతున్నారు. దానికి ఉదాహరణనే కర్నూలులో మొన్ననే డ్రోన్ కర్నూలు జిల్లాలో రాజకీయంగా కోట్ల కేఈ కుటుంబాలు చక్రం తిప్పాయి. ఆ తర్వాత జిల్లా రాజకీయాలను శాసించే స్థాయికి టీజీ కుటుంబం ఎదిగింది. టీజీ వెంకటేష్ కర్నూలుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. టీజీ వెంకటేష్ రాజకీయ వారసుడిగా టీజీ భరత్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కేబినెట్లో ఛాన్స్ అందుకున్నారు. భారీ పరిశ్రమలు లాంటి కీలకమైన శాఖను అందుకొని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజెంట్ కర్నూలు కేంద్రంగా టీజీ ఫ్యామిలీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది. తండ్రి టీజీ వెంకటేష్ సపోర్ట్ ఒక బలమైతే, యువకుడిగా మంత్రివర్గంలో ఉండటం మరో బలం. ఆర్థికంగా స్థితిమంతుడు కావడం మరో ప్లస్ పాయింట్. పదేళ్ల పోరాటంతో విజయం సాధించిన టీజీ భరత్ హామీలను అమలు చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ప్రయత్నాల్లో సక్సెస్ అవుతున్నారా, పక్కదారి పడుతున్నారా? ఎమ్మెల్యేగా గెలిచేందుకు 10 ఏళ్లు ఎదురు చూశారు. విశ్వ ప్రయత్నాలు చేశారు. గెలిస్తే అది చేస్తా ఇది చేస్తా అన్నారు. మొత్తానికి అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. ఆ తర్వాతే అసలు రంగు బయటపడింది. చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటి అని తేలిపోయింది. వెల్లువెత్తుతున్న విమర్శలు ఇప్పుడు టీజీ భరత్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. రెండు 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన టీజీ భరత్ 10 ఏళ్ల పాటు పోరాటం కొనసాగించారు. 2024 ఎన్నికలే టార్గెట్గా పనిచేసుకుపోయారు. అప్పటి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా హామీలు కురిపిస్తూ ముందుకెళ్లారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. వైసీపీ అభ్యర్థి ఇంతియాజ్పై విజయ దుందుబి మోగించారు. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. సరికొత్త రాజకీయాన్ని జిల్లాకు పరిచయం చేసి కర్నూలు అభివృద్ధి లక్ష్యంగా తన మార్కు పాలన చూపిస్తానని ఎన్నికల ముందు టీజీ భరత్ కర్నూలు ప్రజలకు భరోసా కల్పించారు. తన సొంత విజన్తో సూపర్ 6 ద్వారా కర్నూలును స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తానంటూ భరత్ ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఆయన్ను గెలిపించారు. హామీలైతే ఇచ్చారు, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కర్నూలు నగరాభివృద్ధికి అడుగులు ఎప్పుడంటూ జనం ప్రశ్నిస్తున్నారు. అయితే తాను చెప్పిన సూపర్ 6 హామీలను మంత్రి మరిచిపోయారని ప్రజలు అంటున్నారు. కర్నూలు స్మార్ట్ సిటీ కనుసూపు మేరల్లో కనబడటం లేదంటున్నారు. కర్నూలు ప్రజల తాగునీటి అవసరాలు తీరలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. నగరంలో రోడ్ల సమస్య అలానే ఉందన్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయినా కర్నూలు అభివృద్ధి మాట ఊసేలేదు. ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఇచ్చిన హామీలను మంత్రి టీజీ భరత్ మరిచిపోయారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వచ్చి 6 నెలలవుతున్నా ఇంకా కాలయాపన ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీల సంగతేంటని ప్రజలు నిలదీస్తున్నారు. పాత బస్తీలో డ్రైనేజీ అపరిశుభ్రత పేరుకుపోయిందని అంటున్నారు.
నగర శివారు కాలనీల్లో మౌలిక వసతులు కల్పించడంలో పాలకులు శ్రద్ధ చూపడం లేదని విమర్శిస్తున్నారు. టీజీ భరత్ సూపర్ 6 హామీల మాట అటుంచితే ప్రభుత్వం చెప్పిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని అడుగుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు, రైతులకు భరోసా, తల్లికి వందనం, మహిళల ఖాతాల్లోకి డబ్బులు, 45 ఏళ్లు నిండిన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయల హామీలు మాటేంటని ప్రశ్నిస్తున్నారు. కర్నూలుకు హైకోర్టు ఇస్తామని చెప్పి బెంచ్ ఇవ్వడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉచిత ఇసుక ఎక్కడా దొరకడం లేదని, గతం ధరలే ఉన్నాయని దెబ్బిపొడుస్తున్నారు. విద్యుత్ ఛార్జీలు కూడా గత ప్రభుత్వం పెంచినట్లుగానే కూటమి పెంచిందనే అసహనం వ్యక్తమవుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయంటున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులు కర్నూలు మీదుగా ప్రవహిస్తుంటే కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఎందుకు ఏర్పాటు చేయలేదని అడుగుతున్నారు. జిల్లాలో పశ్చిమ ప్రాంతమైన పత్తికొండ, ఆలూరు, ఆదోని ప్రాంతాల్లో టమోటాను అధికంగా పండిస్తుంటారు. ఇక్కడ రైతులకు గిట్టుబాటు ధర లభించక టమోటాలను రోడ్లపై రైతులు పారేస్తున్నారు. ఆ ప్రాంతంలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని గత పాలకులు ఎందరో ఎన్నో చెప్పారు. కానీ నేటికి ఏ ఒక్క హామీ నెరవేరలేదు. మంత్రి అయ్యాక టీజీ భరత్ సామాన్య జనానికి కనీసం దర్శనం కూడా ఇవ్వడం లేదని అంటున్నారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా పిఏలను కలవమని మంత్రి చెప్పడం సిగ్గుచేటంటున్నారు. కర్నూలులో ఉన్న లోకాయుక్త, మానవ హక్కుల కార్యాలయాలు అమరావతికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. కబ్జాకు గురైన చాలామంది బాధిత ప్రజలు మంత్రి భరత్ హయాంలో తమకు న్యాయం జరుగుతుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ అలా జరగడం లేదు. యువ పారిశ్రామికవేత్త మంత్రిగా కర్నూలు జిల్లాను ఎలా అభివృద్ధి చేస్తారు అనే దానిపై చర్చించుకుంటున్నారు.